కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి గుర్తు తెలియని వ్యక్తులు దాడి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆది నుంచి నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం ఉద్దండం సంపన్న రాజకీయాలకు సేనరు. అలాంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు కొత్తకొత్తలాడుతున్నాయి. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నట్లుగా రాజకీయ వివాదాలకు తెరలేపింది. కౌంటర్ రివర్స్ కౌంటర్ల స్థాయి దాటి నేరుగా నేతల ఇళ్లపై దాడులు విధ్వంసాలకు తెగబడే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. ఈ పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే కొవ్వూరు నియోజకవర్గంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఇటు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ ఒకవైపు, సంపన్న కుటుంబం నుంచి తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన వేమిరెడ్డి ప్రశాంతి మరోవైపు. విభేదాలు తారాస్థాయికి చేరాయి. వీరిద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు మాటల తోటలు కాదు, అవి శృతి మించి వ్యక్తిగత జీవితాలను వీధిలో పెట్టే పరిస్థితికి దిగజారిపోయాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా దాడులు జరగడం హైటెన్షన్కి దారితీస్తుంది. అయితే ఇంతకీ కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయం ఈ స్థాయికి చేరడానికి గల కారణాలేంటి? ప్రసన్న ఇంటిపై దాడి చేసింది ఎవరు? దాడికి ఉసుగొలిపిన నేతలు ఎవరు అన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా జరుగుతుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ లైవ్ రిపోర్ట్లు అందిస్తారు. రాజేంద్ర, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కానీ ఒకసారి మనం కానీ గమనించినట్లయితే కొవ్వూరు అనేది సంపన్న కుటుంబాలు మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకప్పుడు పెద్దకూరోళ్ళు, దొడ్లోళ్ళు, మేనకూరోళ్ళు. ఆ తర్వాత 1961 నుంచి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, తర్వాత 1993 నుంచి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ దాదాపు 5 సార్లు శాసనసభ్యులుగా తాజాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారీ మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. అది నుంచి కూడా ప్రధానంగా అభివృద్ధిపైనే ఆమె దృష్టి సారించారు. ఉన్నత కుటుంబానికి చెందిన వారు కాబట్టి దానికి తోడు అభివృద్ధి ఎజెండాతో ముందుకు సాగితే భవిష్యత్తులో మరింతగా రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటటువంటి ఆలోచనతో ఆమె పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఇక్కడ రాజకీయంగా ఒకవైపు ఎత్తులు పై ఎత్తులు మాట దేవుడిరుగు గాని ఇక్కడ ఆధిపత్య పోరు అంతకంతకు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు నుంచి కూడా ఇక్కడ ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపుగా ఇటు ప్రశాంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి విభేదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో పర్టికులర్ గా కానీ పరిశీలిస్తే గమనిస్తుంటున్నాం. ప్రధానంగా ఈరోజు కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రశాంతి రెడ్డి పైన గతంలోనూ ఎన్నికలకు ముందు తర్వాత ఎన్నికల సమయంలోనూ ప్రస్తుతం గత వారం 10 రోజులుగా జరిగినటువంటి 2-3 మీటింగుల సమావేశాల్లో కూడా ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు కానీ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఆమె పైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం, అలాగే వ్యక్తిత్వాన్ని గురించి కూడా విమర్శలు చేయడం లాంటివి జరిగింది. ఇందుకు ముందు ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలోని ముదివర్చి దగ్గర ఉన్నటువంటి ఒక కాజ్వే నిర్మాణాన్ని తాను శాంక్షన్ చేయించాను. తాను తన పిల్లల్లోనే దీన్ని అభివృద్ధి చేయబోతున్నాను, అలాగే అదే ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాను అనేటటువంటి ఒక మాట ఈ వివాదానికి అలాగే ఈ దాడులు పురికెల్పే వరకు దారి తీసిందని కూడా చెప్పవచ్చు. తాము చేసినటువంటి అభివృద్ధిని మీరు ఎలా చెప్పుకుంటారు? ఖచ్చితంగా మేము చేసింది జగన్మోహన్ రెడ్డి కాలంలో శాంక్షన్ అయినటువంటి కాజ్వేని తమరెట్టగా చెప్పుకుంటారనే ఉద్దేశంతో కొందరు వైసీపీకి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడ వాళ్ళను ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ తర్వాత దానిపైన మళ్ళీ ప్రశాంత్ రెడ్డి మరో సమావేశంలో దానికి కౌంటర్ ఇస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా అవినీతి వ్యవహారాలపైన ఆరితేరిపోయాడు, ఆయన అవినీతిలో బీజీ కూడా ఇవ్వచ్చు ఆయనకు అనేటటువంటి ఒక కామెంట్ ని విచారణలో భాగంగా కామెంట్ చేయడం కూడా. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఇక్కడ అడుగుపాటు దగ్గర జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి పైన తీవ్రమైన అభ్యంతరకమైన చాలా జుగుప్సాకరమైనటువంటి కొన్ని కామెంట్స్ చేశారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నారని చెప్పేది ఇటు ప్రశాంత్ రెడ్డి వర్గీయులు చెప్తున్నట్టు మాట. అందులో కూడా ప్రధానంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాటలను కానీ మనం గమనించినట్లయితే ఆయన తీవ్రమైనటువంటి పదజాలంతోనే వాళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలు అలాగే వ్యక్తిగత జీవితాలపైన కూడా ప్రభావితం అయ్యేటట్టుగా కూడా వ్యాఖ్యానించడాలు జరిగింది. దీని తర్వాత
ఆ సమయంలోనే నెల్లూరులో నిన్న బిఆర్ కాలేజీలో ఉన్నటువంటి బిఆర్ హై స్కూల్ ని ప్రారంభించేదానికి, అలాగే రొట్టెల పండుగలో పాల్గొనే సమయానికి టీడీపీ యువనేత ఏపీ విద్యాశాఖ మంత్రి కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఉండడం, ఈ సమయాన్ని చర్చికి కూడా చర్చికి కూడా వచ్చినట్టుగా కూడా మనకు అంటే సాయంత్రం ఆ చర్చికి కూడా వచ్చినటువంటి సందర్భం కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఒకవైపు ఈ కామెంట్లు ఆరోపణలు చేసినటువంటి అనంతరం కోవూరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రస్తుతం ఇటు ఆరోపణలు జరుగుతున్నప్పుడు కానీ అటు పరోక్షంగా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితుల్ని రెండింటిని కానీ మనం గమనించినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు నేరుగా నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నివాసాన్ని టార్గెట్ గా చేసుకుని గత రాత్రి దాదాపు 8-9 గంటల మధ్య ఆయన ఇంటిపైన నేరుగా దాడి చేశారు. దాడి కూడా బహుశా నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఒక ఇంటిని, అంటే డూప్లెక్స్ హౌస్ అది, మొత్తం పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. అదే సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మ కూడా ఇంటి పైన ఆమె బెడ్రూమ్ లో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆమెను పక్కకు పెట్టి మొత్తం ఆ రూమ్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలు ఒక పక్క విమర్శలు, ప్రతివ్యూహాలు అన్ని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగేటటువంటి నెల్లూరు జిల్లాలో ఇవాళ అలాంటి పరిస్థితి, అలాంటి దాడులు జరగడం అనేది రాజకీయంగా కూడా పెను సంచలనమైంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాన్ని మనం ఎప్పుడైనా 1961 నుంచి, అంటే అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా ఇటు నెల్లూరు జిల్లాలో కానీ గమనించినట్లయితే ఒకప్పుడు మేనకురోళ్ళు, పెళ్ళకురోళ్ళు, దొడ్లోళ్ళు, ఆ తర్వాత బెజవాడోళ్ళు, ఆనవాళ్ళు, నేదురుమల్లోళ్ళు, నల్లపరెడ్లు, ఇట్లా ఒక పెద్ద అంటే ఉన్నతమైన కుటుంబాలు, జమీందారు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించి, అలాగే సమున్నతమైనటువంటి రాజకీయ హోదాతనమైనటువంటి రాజకీయాలు కొనసాగించి, రాజకీయ నేర్పరితనం కలిగించి, అంటే రాజకీయ ఎత్తుగడల్లో కూడా ఆ విధంగా ఉన్నటువంటి హోదా రాజకీయాలు నిర్వహించినటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు నేరుగా ఒక మాజీ మంత్రి ఇంటి పైన నేరుగా దాడులు జరగడం, ఇది నెల్లూరు జిల్లాలో కూడా రాజకీయ నాయకులు ప్రస్తుతం అయితే రెండు పార్టీల ఎవరికి సమర్థించుకుంటున్నప్పటికీ కూడా దాన్ని మిగిలినటువంటి రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, రాజకీయ పార్టీల నాయకులు కానివ్వండి, వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపించదు. ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. అయితే గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులు మార్పులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం మనం గమనించినట్లయితే ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రస్తుతం జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య కూడా జరిగినటువంటి రాజకీయ విభేదాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాల వరకు వెళ్ళేసి ఈ ఒకరికొకరు రాజకీయ ప్రత్యర్థుల కన్నా ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువులుగా మారినటువంటి పరిస్థితి కూడా ఈ నెల్లూరు జిల్లాలో జరిగింది. అది ఓవైపు కొనసాగుతున్న సమయాన ఇప్పుడు హుందా రాజకీయాలకు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం అంటే నెల్లూరు డెల్టా నియోజకవర్గం కంప్లీట్ ఇటు తూర్పున సముద్రము, ఇటు పశ్చిమంగా చూస్తే కనిగిరి రిజర్వాయర్, దక్షిణ దిక్కును చూస్తే నేరుగా ప్రవహించేటటువంటి పెన్నా నది, అలాగే ఉత్తర దిక్కును కూడా కొంత అడవి ప్రాంతం, అంతా పారిశ్రామిక ఇంపోసిటీ లాంటి భౌగోళికంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి నియోజకవర్గం. ఉన్నతమైనటువంటి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఒకవైపు ట్రైబల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రెడ్డి ప్రాబల్యం, అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి ప్రాబల్యం కలిగినటువంటి నియోజకవర్గం. పిల్లకూడలు కానీ, దొడ్లోళ్ళు కానీ. రైట్.